హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ శుభోదయం. మరి ఈరోజు అయితే మనమైతే రామపడి అయితే వచ్చాం. ఇప్పుడే వచ్చామండి మేము కూడా. ఇంకైతే లాకులు అయితే మరి నేను రాలేదు కదండి. ఇప్పుడు ఈ ఫోటో అయితే మనకి లాకులు వచ్చినాయి, తెచ్చేశారు. అంటే మొత్తం 5 లాకులు వచ్చినాయి. 5 అంటే ఇప్పుడు మనకి ఈ డోర్కో లాకు, ఈ దీనికో లాకు, దీనికో లాకు, ఇక్కడో లాకు, ఆ ఉడ్ సైడ్కో లాకు, మొత్తం 5 లాకులు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ డోర్లకి అయితే మనం లాకులు కట్టుకోండి. ఈ ఫోటో అయితే లాకులు కట్టి డోర్లు అనేది కంప్లీట్ బిగించుకోవాలి 5. తర్వాత బాత్రూమ్ డోర్లకు కూడా బేబీ లాకులు తేవాలంట. అవి అయితే రాలేదు. ఇక అవి కూడా వస్తే మనకి ఈ బేబీ లాకులు అనేది మొత్తం మూడు బాత్రూమ్లకి బేబీ లాకులు కట్టాలి. ఇంకా లాకులు కూడా ఈ పూట వస్తాయి అన్నారు. వీళ్ళకైతే బేబీ లాకులు అనేది కట్టాలి మనం. వీటి బేబీ లాకులు కట్టి వీళ్ళకి బిగించుకోవాలి. గ్రానైట్ కొమ్మాలి. ఇక ఇవి బేబీ లాకులు అయితే మనకి మన మధ్యాహ్నానికో సాయంత్రానికో వస్తాయండి. ఇదైతే ఇంకా మనకైతే ఈరోజు అయితే వర్క్ అయితే ఈ డోర్లు అయితే మనం బిగించిన ఓడ తీసేసి లాకులు కట్టి మళ్ళీ కంప్లీట్గా బిగించేసేయాలి. ఇదండి ఈరోజు అయితే మనకు వర్క్ రావులపాడులో. ఈరోజు ఎంతవరకు అవుతుందో చూసుకొని ఇక కుదిరితే రేపు మ్యాక్సిమం రావాల్సి వస్తుంది అనుకుంటున్నా. ఇది ఇంకా బాత్రూమ్ కూడా బిగించాలి కదండి. రేపైతే మనం కంప్లీట్ చేసేస్తే ఇంకా సోమవారం, మంగళవారం, బుధవారం ఇంకా 3-4 రోజులు సెలవులు పడిపోతాయి. సంక్రాంతి, భోగి, ఈ కనుమకి సెలవులు పడిపోతాయి మనకి లాక్ మోడల్ అయితే ఇదండి. లాక్ కూడా యాక్షన్ కూడా మనకి బాగుందన్నమాట. అయితే లాక్ అయితే ఫోటోలు చూపిస్తూ నేను ఇదైతే తీసుకోండి, ముందులు మ్యాచింగ్ బాగుంటుందని చెప్తే ఇంకా ఈ బ్లాక్ షేడ్ కూడా దీనికి మనకి బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్కి బ్లాక్ షేడ్ మనకి సెట్ అయ్యిద్ది అనమాట. మనమైతే ఇలా వస్తుంది అనమాట లాక్ అయితే. ఇదండి మిషన్లు అవి పెట్టేసి డ్రిల్లింగ్ మిషన్లు అవి ఇలాగైతే మనం బెజ్జింగ్ కోసుకున్నామండి. ఒకసారి ఇది ఇలా బెజ్జింగ్ కోసేసుకొని మనం కొద్దిగా ఏమైనా ఉంటే సరి చేసుకుని సేనంతో వీళ్ళతో సరి చేసుకుంటే మనకి వర్క్ అనేది మనకి త్వరగా అయిపోద్ది కొద్దిగా. అదే మిషన్తో కొట్టాలంటే రెడీమేడ్ కదండి. ఏమవుతాయంటే మామూలుగా ఈ సేనంతో కొడితే ఏమన్నా పెచ్చిదాన్ని పోయిందనుకోండి, మళ్ళీ సంగ్లాస్ ఇదంతా డ్యామేజ్ అయిపోద్ది మనకి. ఇలాగ మిషన్తో కోసుకొని మనం కొంచెం ఏమైనా తేడాలు ఉంటే ఇలాగ సరి చేసుకొని లాక్ పెట్టేస్తాం అనమాట. కార్మిషన్ పెట్టాపా పెట్టు, కార్మిషన్ పెట్టు. ఇదైతే లాక్ బెడ్జ్ మొత్తం ఈ డోర్కి ఒక డోర్కి కొట్టేసానండి. కొట్టేసి మనం అన్నీ రెడీ చేసేసుకున్నాం. దీనికి కరెక్ట్గా గాడిలో కూర్చోబెడతాం. వీటికి సంబంధించిన రాడ్ అనేది, హ్యాండిల్ రాడ్ అనేది ఓలో వేసుకొని మనం చేసుకోవాలి. ఇది తాళం సంబంధించింది. ఈ బెజ్జాలు ఏంటంటే ఇప్పుడు ఈ మామూలుగా మామూలుగా అయితే హ్యాండిల్కి ఈ మరమే బిగిస్తారు, కానీ మనమైతే ఈ కొన్నిటికి బోల్ట్ సిస్టమ్ ఇస్తారనమాట. ఇటు సైడ్ నుంచి ఆ బ్యాక్ సైడ్కి మనం మర టైప్ వస్తుంది అనమాట. గట్టితనం అనేది ఉంటుంది. ఇదిగోండి ఇలా ఇస్తాడు. అంటే ఇవి ఎవరైనా ఊరదిడ్డానికి కూడా అవుతుంది అనమాట. ఇది లాక్ని పట్టుకో మనం కోసిన హోల్స్లో అయితే ఈ 2 మనం ఇలా ఫిట్ చేసేయాలి. ఈ బ్యాక్ సైడ్ వచ్చే ఇది బ్యాక్ సైడ్ హ్యాండిల్ అండి, ఇది ఫ్రంట్ అనమాట. అంటే అవుట్ సైడ్, ఇది అటు పక్క అవుట్ సైడ్ అనమాట. ఇదైతే మనం దీనికి బ్యాక్ సైడ్ నుంచి మరమేకలు ఇస్తాడు, 2 మరమేకలు. అంటే మరమేకలు అంటే బోల్ట్ సిస్టమ్ అనమాట. బోల్ట్ సిస్టమ్ మరలు అనమాట. ఏంటంటే కరెక్ట్గా 2 పక్కల సమానం చూసుకొని కోసుకోవాలండి.
ఒక సైడ్ నుంచి కోసినా క్రాస్ ఏమైనా వచ్చినా మళ్ళీ ఈ బోల్ట్ అనేది మీకు ఫ్రీగా ఉండదు. ఇదేంటంటే మనకి కొద్దిగా మరమేగలు బిగించకుండా సింపుల్ వర్క్ అనమాట. గిడ్డదనం కూడా బాగానే ఉంటుంది. ఏమన్నా బోల్ట్ కానీ పొడిగి ఏమన్నా అయితే కనుక మళ్ళీ మనం ఐరన్ పేపర్ మిషన్కి ఐరన్ బ్లేడ్ వేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇది దగ్గర మనకైతే మర అయితే మనకి పూర్తిగా వెళ్ళలేదు. దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎంత 25 వెళ్ళాలి. 25 వెళ్ళాలంటే మనం బోల్ట్ బార్ కట్ చేసుకోవాలి. కొంతమందికి ఇప్పుడు తెలియదు కొంతమందికి ఏం చేయాలంటే ఇవన్నీ ఎందుకు ఎక్కడ బిగిస్తాలో రిస్క్ పని అనమాట. ఇది తెలియక బిగించరు, మరమేకలు వేసేస్తారు స్క్రూస్. నేను ఆల్రెడీ ఇంత ముందు ఇలాంటి లాకులు బిగించానండి, చాలా బిగించాను. ఎక్కువగా మెయిన్ డోర్లకి వస్తాయన్నమాట. మనకైతే ఇప్పుడు అయితే కొద్దిగా 2 బోల్ట్లు వచ్చి పొడిగాయినాయి. కొద్దిగా ఈ బోల్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. కొంచెం పొడుగు కట్ చేసుకుంటే మనకి బోల్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ సరిపోద్ది. మనం బోల్డ్ అయితే కట్ చేసేసుకున్నాము. ఇంకా అమ్మ ఇటు దీనికి కూడా బోల్డ్ సిస్టమ్ ఇస్తారన్నమాట. ఇలాగా మనం ఇటు పక్క ముందు బిగించేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఆటోమేటిక్గా టైట్ అనేది అయిపోద్ది. ఇది లాక్ ఉండదు కాబట్టి. లైట్లు మొత్తం ఇయ్యనా? అన్నీ చాలా సింపుల్ అండి. ఇది మనకి ఇంకా మరమేకలు బీచుకునేది ఉండదు, అసలు లూజ్ అవ్వదు. హ్యాండిల్ కూడా ఏమన్నా లూజ్ అయిందంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి మనం టైట్ చేసుకోవడం ఇలాగా. ఇంకా ఫ్రంట్ అవసరం లేదు, ఈ బ్యాక్ సైడ్ ఒక్కటే మనకి ఇక్కడ మొత్తం అంతా ఈ మరల దీన్ని బిగించుకుంటే మనం అసలు హ్యాండిల్ ఇంకా అసలు సూపర్ ఉంటుంది. ఇంకా ఇదిగోండి యాక్షన్. హ్యాండిల్ కూడా చక్కగా బాగుంది. హెవీ హ్యాండిల్ తెచ్చారు. హ్యాండిల్ అయితే దీనికి 2 మరమేగలు వేసి, ఇంకా దీనికి 2 మరమేగలు ఇక్కడ బోల్ట్ వేసేసి, బోల్ట్ చూడు. ఓకే పట్టిందా? నిదానం స్పీడ్తో బిగించే. ఇంకా స్క్రూ ఒకటి వేసి పెద్ద మరమేగ వేస్తా బాగా. దీనికి చిన్న వేస్తాడు చూడు. అంత మరమేగ ఎక్కడ హ్యాండిల్కి ఇచ్చినట్టున్నాడు. చిన్న బుడ్డ ఇదిగో డబ్బా ఉన్నాయి చూడు, అయ్యే
అది వేరు ఇది వేరు, అది అంగుళం ఇది ముప్పాతిగా ఉందండి. ఇంకా మనం ఇదైతే లాక్ అయితే ఒక దానికైతే లాక్ అయితే కట్టేసాము. ఇంకెలాగా మనం అన్ని డోర్లు ఇలాంటివి మనకి 5 అండి ఈ మోడల్ లాక్లు. ఇవి అయితే మనం 5 డోర్లకి ఈ మోడల్ లాక్ అనేది మనం కట్టేసుకోవాలి. అన్ని కట్టేసుకొని మేము ఒకసారి అన్ని లైన్ గా బిగించేసుకుంటాము. ఎందుకంటే మనకి లాక్ బిజ్జలో కొద్దిగా టైం ఎక్కువ పట్టింది కాబట్టి అన్ని రెడీ చేసేసుకుంటే అయిపోద్ది మనకి సింపుల్ గా. ఇవన్నీ ఇది వచ్చేసరికి ప్రింట్ వచ్చేసరికి మనకి రేపు ఎవరైనా తీయాలన్నా సరే తీయడానికి కూడా అవ్వదు అనమాట. ఇది ఓన్లీ బ్యాక్ సైడ్ అనమాట, ఇది ఇటు సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ టైప్ ఇస్తాడు. మనం ఏమన్నా టైట్ చేసుకోవాలన్నా ఎప్పుడైనా లాక్ రిపేర్ ఉన్నప్పుడు ఇది బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాల్సి వస్తుంది, ఫ్రంట్ నుంచి అసలు కుదరదు. ఇంకా మనకి స్టెప్పులు కూడా 2 స్టెప్పులు ఇచ్చాడండి, ఒకటి కాదు ఒకటి 2 స్టెప్పులు అనమాట. మనం ఈ గ్రానైట్ గుమ్మాలు కదండి, ఇక్కడైతే మనం ఇక్కడ బెజ్జింగ్ గీసుకొని మనం ఫోర్క్ బిట్తో మనం హోల్ అనేది మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట. లాక్కి కరెక్ట్గా సైజ్ చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అవి మళ్ళీ ఎక్కువ లూజ్ పెట్టేసినా మళ్ళీ డోరు ఏమన్నా గాలి వచ్చినప్పుడు టగ సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ రాకుండా మనం జాగ్రత్త చూసుకొని చాలా జాగ్రత్త కోసుకోవాలి. అదే చెక్కది అనుకోండి, చెక్కదంటే మనకి ఎలా కావాలన్నా అలా అడ్జస్ట్ అనేది అవుతుంది అనమాట. చెక్కదానికైతే మనకు ప్రాబ్లం లేదు. ఈ గ్రానైట్ గుమ్మానికి వచ్చేసరికి మనం చాలా జాగ్రత్తగా సున్నితంగా చేసుకోవాలన్నమాట వర్క్. అది అయిపోయింది. ఇంకా ఇటు వచ్చేసి ఇక అయితే మనం గెస్ట్ రూమ్కి అయితే మనం లాక్ కడతాకైతే వచ్చాం. గెస్ట్ రూమ్ అయిన తర్వాత ఇంకా మనం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్, ఈ మాస్టర్ బెడ్రూమ్కి లాక్ కట్టాలి. అలాగే అవుట్ సైడ్ దానికి లాక్ కట్టాలి. ఈ లాక్లు అయితే మేము కట్టేసి రెడీ చేసేసుకుంటాం అండి ముందు మేము. ఇక అయితే మధ్యాహ్నం దాకా అయితే మనం అన్ని లాక్లన్నీ డోర్లన్నీ కట్టేసి రెడీ చేసేసుకున్నాం అండి. ఇక మధ్యాహ్నం నుంచి భోజనం చేసి మధ్యాహ్నం నుంచి అయితే మనం డోర్లు బిగేయడం అనేది జరిగింది. మొత్తం గ్రానైట్ గుమ్మాలకు కూడా మనం అన్ని 5 గుమ్మాలు అయితే మనం లాకులు కట్టి ఈ రోజు ఫిట్టింగ్ అనేది కంప్లీట్ చేసాం అనమాట. మన బాల్కనీ ఏరియా గ్రానైట్ అనమాట. ఇదొకటి అయితే మనం ఇది కంప్లీట్ చేసాం. బెడ్జింగ్ కూడా లాక్ బెడ్జింగ్ కూడా మనకి ఫోర్క్ బిట్ అనేది ఉంటదండి, గ్రానైట్ కోసే బిట్ అనేది ఉంటది. ఆ బిట్తో అయితే మనం హోల్ అనేది మనం కోసుకున్నాము. ఇదైతే మనకి డోర్ అవుట్ సైడ్ వచ్చేసరికి మనం డోర్ స్టాప్ ఒకటి వేసాము. ఇది వచ్చేసరికి ఒక టవర్ బోల్ట్ అనమాట పైన. ఇదైతే కంప్లీట్ చేసాం. ఇదొకటి. తర్వాత మనకి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇది కంప్లీట్ చేసాం. ఇదొకటి చిల్డ్రన్ బెడ్రూమ్, ఇదేమో గెస్ట్ రూమ్ అనమాట. వీటికి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక్కొక్క టవర్ బోల్ట్ అండి. ఇది వచ్చేసరికి 3, ఇటు పక్క వచ్చేసరికి ఇది బాల్కనీ, ఇది కూడా ఇది కూడా డోర్ కంప్లీట్ చేసాం అనమాట. మొత్తం ఈ 5 డోర్లు అయితే ఈ రోజు అయితే వర్క్ అయిపోయింది. ఇంక వీటికి సంబంధించిన లాకులు అయితే రాదండి. బాత్రూమ్ సంబంధించిన బేబీ లాకులు అంట. మరి బేబీ లాక్లో మరి ఏ లాక్లో తెలియదు. అవి అయితే మనకి ఆర్డర్ పెట్టారు, అవి వస్తాయి అన్నారు. వస్తే కనుక ఎవడు బిగించాలి. వీటికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం వీటికి డోర్ స్టాపర్లు అయితే వేయలేదండి బెడ్రూమ్ వాటికి. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఇది ఐస్ కంతాలు వేసాం అనమాట. ఇది బ్యాక్ సైడ్ ఇలాగొచ్చి మనకి అతుక్కోవడం అనేది జరుగుతుంది. ఇది హ్యాండిల్ కూడా మనకు తగలదు అనమాట. ఇది వేసుకోవడం వల్ల మనం రబ్బర్ కూడా వేసుకోవాల్సిన లేదు. ఈ బెడ్రూమ్ వాటి వరకు అయితే మనం ఐస్కంతాలు వేసాము. ఇదండి ఈరోజు అయితే మనం వర్క్ ఈ 5 డోర్లు అనేది మనం కంప్లీట్ చేసాం ఈరోజు. ఇంకా రేపు సండే, ఇంకా అంటే ఈ లాకులు రాలేదు కాబట్టి ఇంకా రాకపోవచ్చు. అదైతే వస్తే ఇంకా సోమవారం ఒక రోజు వస్తాము. ఇదండి ఈరోజు మనకి రామర్పాడులో అయితే ఈ వర్క్ అయితే ఈ రోజు అయితే మనకి ఈ వర్క్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.